Hi friends, good evening to everyone. So రేపటికి ఏప్రిల్ 2కి నేను ఒక 5 స్టాక్స్ తీసుకొని చెప్తాను. సో దానికి ముందల నిన్న చెప్పిన స్టాక్స్ నేను చెప్పిన విధంగా ట్రేడ్ అయినాయా లేదా అన్న విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే దయతో సబ్స్క్రైబ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంతవరకు ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. తర్వాత కోల్ ఇండియా అనేటువంటి స్టాకు నేను చెప్పడం జరిగింది. నిన్న వీడియోస్ చూడండి. ఏప్రిల్ 1 ఆ వీడియో మీకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి నిన్న వీడియోస్ని చూడండి. ఆ వీడియోని అబ్జర్వ్ చేయండి. చూడండి, మన ఇదిగో ఏప్రిల్ 1 ఇదిగోండి, ఏప్రిల్ 1, 2024 రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ స్టాక్స్ అని చెప్పేసి 268 వ్యూస్ వస్తున్నాయి. 3 days ago నేను పోస్ట్ చేసిన వీడియో. ఈ వీడియోని చూడండి. ఈ వీడియోని చూసి నేను ఏ స్టాక్స్ చెప్పాను, ఆ చెప్పిన స్టాక్స్ అన్నీ కూడా ఈరోజు మనకి మూమెంట్ ఇచ్చేయా లేదా, నేను చెప్పిన విధంగా మూమెంట్ ట్రేడ్ అయ్యా లేదా అన్న విషయాన్ని ఈరోజు మాట్లాడుకుందాం. సో మొట్టమొదటిగా కోల్ ఇండియా అని చెప్పాను నేను. మై డియర్ ఫ్రెండ్స్, నేను చూడండి కోల్ ఇండియా చెప్పాను. ఫస్ట్ 5 ఇదిగోండి, ఇక్కడ ఏప్రిల్ 1 ఇదిగోండి. ఈ స్టాక్ అనేటువంటిది, కోల్ ఇండియా స్టాక్ అనేటువంటిది ఇలా చూడండి, ఇలా వచ్చి ఇలా ఉంది. ఇది ఇలా 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 బ్రేక్ చేసి ఇదిగో 463, 449 టార్గెట్ని హిట్ చేస్తాయని చెప్పాను. నేను ఏ సందర్భంలో చెప్పాను అంటే చూడండి, ఫస్ట్ 5 minutes క్యాండిల్లోనే మంచి హై బ్రేక్అవుట్ రావాలని చెప్పాను. సో నేను రేపు చెప్పేటువంటి వీడియోస్ కూడా మంచి ఫస్ట్ 5 minutes 50 minutes బ్రేక్అవుట్స్లోనే మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి. దీంట్లో స్టాక్ అనేటువంటిది ఫాస్ట్గా మూవ్ అయిపోద్ది. బయర్స్ దీంట్లో స్పీడ్గా వచ్చి దీంట్లో ఎంట్రీ ఇస్తారు కాబట్టి ఎక్కువ మంది ఎంట్రీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని స్పీడ్గా ఇగో ఈ 463 ఫస్ట్ 449 పాయింట్ని టచ్ చేసి తర్వాత చేసేది. కానీ అన్ఫార్చునేట్లీ అది ఫస్ట్ 5 minutes క్యాండిల్లోనే మంచి బయర్స్ రాకపోవటం వల్ల, సో ఫాస్ట్గా మూవ్ కావటం వల్ల అది అనుకున్న విధంగా టార్గెట్ని రీచ్ అవ్వలేకపోయింది. సో జస్ట్ 1.83% మాత్రమే చేంజ్ ఇచ్చింది ఇది. తర్వాత పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నేను చెప్పాను. మై డియర్ ఫ్రెండ్స్, నేను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నేను చెప్పాను. అది కూడా సేమ్ డిటోనే. ఫస్ట్ 5 minutes క్యాండిల్లో ఇది మంచిగా బ్రేక్అవుట్ అనేటువంటి రాలేదు. ఫస్ట్ 5 minutes క్యాండిల్లోనే మంచి బ్రేక్అవుట్ కానీ వచ్చి ఉంటే ఇది అద్భుత రీతిగా మన అనుకున్న విధంగానే టార్గెట్ అనేటువంటిది 424 రూపాయలు కానీ రీచ్ అయ్యేది. కానీ ఫస్ట్ 5 minutes క్యాండిల్ హైని కానీ బ్రేక్అవుట్ చేసినప్పుడు ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు సో ఇదంతా మనకు ప్రాఫిట్ లెక్కలో ఉంది. కొద్దిగా కాస్త ప్రాఫిట్ అంటే దాదాపు ఎంత ప్రాఫిట్ వచ్చింది. హెవీ క్యాండిల్ మంచి బ్రేక్అవుట్ రావాలా, మంచి మూమెంట్. సో 1.87% దీంట్లో మూమెంటం వచ్చింది. సో బ్రేక్అవుట్ అనేటువంటిది మంచి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అనేటువంటిది రాలేదు ఫ్రెండ్స్. సో బ్రేక్అవుట్ అనేది స్ట్రాంగ్ రావాలా, అప్పుడు దాంట్లో మనం ఎంట్రీ తీసుకుంటే అద్భుతమైన ప్రాఫిట్స్ తీయచ్చు. తర్వాత బలరామ్ చిన్ ఈ స్టాక్ని చెప్పడం జరిగింది. చూడండి, ఇది ఒక బుల్ ఫ్లాగ్ అనుకోవచ్చు. ఇది ఒక బుల్ ఫ్లాగ్ ప్యాటర్న్లో ఉంది, కానీ రెక్టాంగిల్ ప్యాటర్న్ ఉంది కాబట్టి ఇదిగో ఇలా మంచి క్యాండిల్, హెవీ క్యాండిల్తో ఇది బ్రేక్అవుట్ చేసింది. కాబట్టి ఈ బ్రేక్అవుట్ పైన మనం ఎంట్రీ తీసుకోవాలని చెప్పాను. సో 15 minutes ఒక క్యాండిల్ పైన ఇదిగో ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలని చెప్పాను. ఎంట్రీ తీసుకున్నప్పుడు కాడి నుంచి మనకి ఎంత డబ్బులు వచ్చినాయి, దీంట్లో ఎంత పర్సెంటేజ్ అమౌంట్ వచ్చిందంటే అయిపోయిన మనం ఎంట్రీ తీసుకుంటే నేను టార్గెట్ అని చెప్పాను 373 రూపాయలు చెప్పాను. ఇంకా టార్గెట్ దాటి వెళ్ళిపోయింది. సో 0.73% అంటే 370 కాడి నుంచి ఒక 3 రూపీస్ మనం లాభం తీసుకోగలిగాం దీంట్లో. సో ఇది ఫ్యూచర్ ఆప్షన్స్లో ఉంది కాబట్టి మంచి ప్రాఫిట్ని ఇచ్చింది. సో అనుకున్న విధంగా టార్గెట్ రీచ్ అయింది. తర్వాత VEDL చెప్పాను. సేమ్ అదేవిధంగా ఎప్పుడైనా సరే స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయి ఉండాలా, స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్తో బ్రేక్అవుట్ అయి ఉండాలా, ప్లస్ 15 minutes యొక్క హై పైన బ్రేక్అవుట్ తీసుకోవాలా. బ్రేక్అవుట్ అయినప్పుడు దాన్ని ఎంట్రీ తీసుకోవాలా. అప్పుడు అదే నేను ఎన్నో స్టాక్స్ చెప్తుంటాను, కానీ ఆ స్టాక్స్ని మీరు తీసుకునేటప్పుడు ఎంట్రీ తీసుకునేటప్పుడు ఆ ప్యాటర్న్ బ్రేక్అవుట్ చేసిందా, స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసిందా, 15 minutes యొక్క హై పైన మనం ఎంట్రీ తీసుకోవాలా. సో ప్యూర్ బుల్లిష్ క్యాండిల్గా ఉందా లేదా చూడండి. దాని యొక్క బాడీ 80% ఉండాలా.
80% కాకుండా డోజీగా ఉంటే మాత్రం ఎంట్రీ తీసుకుంటే మీరే నష్టపోతారు. ఓకేనా? ఎందుకంటే అనుకున్న విధంగా రావచ్చు, రాకపోవచ్చు. కానీ చూడండి, నేను ఇప్పుడు ఇదేంటి అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉందని చెప్పాను. సో దీని అనుకున్న విధంగా దీని టార్గెట్ 288.65 రూపాయల దాకా టార్గెట్ వస్తుందని చెప్పాను. సో చూడండి, దీనికి అనుకున్న విధంగానే మన టార్గెట్ వచ్చింది. సో మనకి ఇదిగో 15 మినిట్స్ హై పైన స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్అవుట్ మంచి స్ట్రాంగ్గా క్యాండిల్ బాగుంది కాబట్టి, సో ఈ మొమెంటంను బట్టి, స్పీడ్గా మూమెంట్ దాన్ని బట్టి మనము దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటే, సో ఇక్కడ కానీ, సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఎంట్రీ ఈ ప్లేస్ నుంచి తీసుకుంటే, సో ఎంతవరకు పోయింది ఇది? సో 3.98% వచ్చింది. అంటే దాదాపుగా ఎన్ని రూపాయలు ప్రాఫిట్ ఇచ్చిందంటే 15 మినిట్స్ హై పైన మనం ఎంట్రీ తీసుకుంటే జాతర సో ₹10.25 దాకా మన ప్రాఫిట్ ఇచ్చింది. అనుకున్న విధంగా టార్గెట్ అచీవ్ అయింది. తర్వాత వేదాంత లిమిటెడ్ కదా. తర్వాత ఎక్సైడ్ ఇండస్ట్రీ కూడా చెప్పాను, నేను చెప్పాను మంచిగా. సో ఇది మంచిగా, ఇది ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉందన్నాను. సో అనుకున్న విధంగానే ఇది మంచిగా, ఇది మంచి స్ట్రాంగ్ బ్రేక్అవుటే ఉంది. బ్రేక్అవుట్ ఈస్ వెరీ వ్యాలిడ్ బ్యాక్అవుట్గానే ఉంది. వ్యాలిడ్ బ్రేక్అవుట్ అయినప్పటి నుంచి, బ్రేక్అవుట్ ఇచ్చినప్పటి నుంచి ఎంతవరకు మనకి ప్రాఫిట్ ఇచ్చిందంటే, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే చూడండి, ఇక్కడ ఎంట్రీ విషయానికి వస్తే 0.79% దాకా వచ్చింది. కానీ 316.55 రూపాయల దాకా మూమెంట్ రావాల్సింది, కానీ రాలేదు. కానీ రేపు వస్తుంది. రేపు ఈ హైని కానీ బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రం రేపు ఖచ్చితంగా మంచి మూమెంట్ వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఆర్బిఎల్ బ్యాంక్ చూద్దాం. చూడండి, రేపటికి ఇంట్రాడే స్టాక్స్ విషయం గురించి మనం మాట్లాడుకుందాము. చూడండి, ఆర్బిఎల్ బ్యాంక్ విషయానికి వస్తే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకుంటే ఇది కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది ఫ్రెండ్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో స్టాక్ మార్కెట్లో కొత్తగా ఫస్ట్ టైం నా ఛానల్ వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది. ఇక్కడ చూడండి, ఇదిగో ఇది ఒక కప్పు, చూడండి ఇది ఒక హ్యాండిల్ మాదిరిగా ఇది ఉంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఈ హ్యాండిల్ మాదిరిగా ఉంది. ఇది రేపు పొద్దున ఇది ఆల్రెడీ బ్రేక్అవుట్ ఇచ్చింది, మొమెంటం అనేది పైకి తీసుకుంది మంచిగాని క్యాండిల్. ఒక 80% బాడీ ఉన్నటువంటి బుల్లిష్ క్యాండిల్ కానీ పడితే మాత్రము రేపు మనకి మంచి టార్గెట్ అనేటువంటిది ఇస్తారు ఫ్రెండ్స్. అద్భుతమైన ప్రాఫిట్స్ అనేది దీంట్లో సంపాదించవచ్చు మనము. సో ఫస్ట్ టార్గెట్ విషయానికి వస్తే ఇది ఈ టార్గెట్ని కొట్టడమే కాకుండా నెక్స్ట్ ఈ టార్గెట్ని కూడా కొట్టేసేటువంటి అవకాశం ఉంది. సో ఈ 2 టార్గెట్స్ని మీరు పెట్టుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఈ ప్రైస్ ఒకటి, తర్వాత ఈ ప్రైస్, 2 ప్రైసెస్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 2 ప్రైసెస్. సో మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, 80% బాడీ ఉన్నటువంటి బుల్లిష్ క్యాండిల్ యొక్క హై పైన మనం ఎంట్రీ తీసుకొని, సో ఈ ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ని అనుకూలంగా తీసుకొని మనం ఎంట్రీ చేసుకోవాలి. అప్పుడు మనకి రేపు కూడా ప్రధాన ఇండెక్స్ అయినటువంటి బ్యాంక్ నిఫ్టీ యొక్క మార్కెట్ యొక్క సెంటిమెంట్ అనేటువంటిది బుల్లిష్లో ఉన్నప్పుడు ఈ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని వీటిలో ఎంట్రీ ఇస్తే అద్భుతమైన ప్రాఫిట్స్ మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత క్రాంప్టన్ అనేటువంటి స్టాక్ ఈరోజు రేపటికి అనాలిసిస్ తీసుకుందాం. క్రాంప్టన్ అనేటువంటి దాన్ని సో ట్రెండ్ లైన్ డ్రా చేస్తాం. సో ట్రెండ్ లైన్ డ్రా చేసినప్పుడు ఇది పర్ఫెక్ట్గా డబ్ల్యూ ప్యాటర్న్లో ఉంది. సో రేపు 15 మినిట్స్ క్యాండిల్ వైపు వస్తే ఇక్కడ చూడండి, దీన్ని మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడ డౌన్ఫాల్ అయింది, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ అడగపోయింది, మళ్ళీ అడగపోయి అక్కడ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ డబుల్ బాటమ్ చేసి మళ్ళీ పోయింది. రేపు పొద్దున కానీ ఇది ఇలా బ్రేక్అవుట్ చేసి మళ్ళీ రీట్రేస్మెంట్ జరిగి మళ్ళీ పైకి పోయేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. డబ్ల్యూ ప్యాటర్న్లో ఉంది కాబట్టి దీనికి మంచిగా టార్గెట్లు అయితే ఉన్నవి. సో ఇదిగో ఇక్కడ ఈ టార్గెట్ని 285.50 రూపాయలు మన టార్గెట్గా పెట్టుకోవచ్చు. ఇది టార్గెట్ ప్రైస్. సో స్ట్రాంగ్ క్యాండిల్ తోటి అది బ్రేక్అవుట్ చేయాలా, స్ట్రాంగ్ 80% బాడీ ఉన్నటువంటి క్యాండిల్తో అది బ్రేక్అవుట్ చేసి అప్పుడు మనకు అనుకున్న టార్గెట్ కొట్టే విధంగా మనం వెయిట్ చేస్తే దీంట్లో ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఎవరు కూడా చూడండి, నేను ఈ 5 స్టాక్స్ చెప్పాను కదండి, ఆర్బిఎల్ బ్యాంకు, క్రాంప్టన్, లారస్ ల్యాబ్స్, రెక్ట్ లిమిటెడ్, అపోలో టైర్స్ చెప్తున్నాను కదా. దాంట్లో ఏదో ఒక స్టాక్లో ఖచ్చితంగా ఒక్క స్టాక్లోనే సరే 80% బాడీ ఉన్నట్టు క్యాండిల్ ఖచ్చితంగా పడుతుంది. డోజీ క్యాండిల్ కాకుండా 80% బాడీ ఉన్నట్టు క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ పడితే, ఎందుకంటే ఆ
బుల్లిష్ పడింది కదా అని చెప్పేసి మరి దాంట్లో ఎంట్రీ తీసుకోకూడదు. సో రేపు దాకా రేపు సెంటిమెంట్ కూడా రేపు ప్రధాన ఇండెక్స్ సెంటిమెంట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా వాటి యొక్క సెంటిమెంట్ ఏ విధంగా ఉంది అని చూసుకొని వాటి సెంటిమెంట్ని బట్టి వీటిని మనం ఎంట్రీ తీసుకోవాలి. అదే 80% బాడీ ఉన్నటువంటి క్యాండిల్ యొక్క హై పైన బై చేయాలనుకుంటే హై పైన మనం బై చేసి అనుకున్న విధంగా టార్గెట్ 285.70 రూపీస్ దాకా వస్తుంది. కానీ వాటిని అంత ఆ టార్గెట్ కాకుండా దానికి 90% అంటే దానికన్నా ఒక ₹2 ₹3 తక్కువగా టార్గెట్ పెట్టుకొని మనం ట్రేడ్ చేస్తే ఖచ్చితంగా మనం ప్రాఫిట్లో ఉంటాము. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో టార్గెట్ దాకా వచ్చి పెద్ద క్యాండిల్ ఒకేసారి కింద పడిపోయేటువంటి అవకాశం కూడా ఉంది కనుక సో మనం 80% 90% నుంచి కనపడ్డప్పుడు మనం ఎగ్జిట్ అయిపోతే మనకి మనం సేఫ్ జోన్లో ఉంటాం కాబట్టి దాన్ని జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత లారస్ ల్యాబ్ చెప్తాను ఫ్రెండ్స్. లారస్ ల్యాబ్ చూస్తే ఇది చూడండి, దీని పరిస్థితిని మనం గమనిస్తే ఇది పర్ఫెక్ట్గా ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. చూడండి, ఇదిగో దీని యొక్క ఫస్ట్ టార్గెట్ విషయానికి వస్తే దీని టార్గెట్ విషయానికి వస్తే మై డియర్ ఫ్రెండ్స్ ఇదిగోండి ₹406 దగ్గర ఉంది. మంచి మార్కెట్ సెంటిమెంట్ని చూసుకొని మంచి బుల్లిష్ క్యాండిల్ పడింది అనుకున్నప్పుడు దీంట్లో మనం ఎంట్రీ తీసుకుంటే ₹423 ఫస్ట్ టార్గెట్గా పెట్టుకోవచ్చు. తర్వాత 2 అవర్స్ టైం ఫ్రేమ్లో చూసుకొని దాని నెక్స్ట్ టార్గెట్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ కొద్దిగా ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లం ఉంది. సారీ ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ టార్గెట్గా పెట్టుకొని మనం ట్రేడ్ చేయొచ్చు. మార్కెట్ సెంటిమెంట్ని బట్టి ఇది పర్ఫెక్ట్గా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది కాబట్టి ఆ ప్యాటర్న్ బ్రేక్అవుట్ చేసినప్పుడు ఇది అంటే ఒకేసారి గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ అయితే మాత్రం ఆ స్టాక్ని వదిలేసి మనము వేరే స్టాక్లోకి వెళ్ళిపోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత రెక్టల్ లిమిటెడ్ చూద్దాము. సేమ్ ఇది కూడా సేమ్ అదేవిధంగా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది కాబట్టి దీని యొక్క టార్గెట్ అనేటువంటిది ఇది చూడండి. ప్రతి దానికి సేమ్ రూలే ఫ్రెండ్స్. చూడండి, 80% బాడీ ఉన్నటువంటి క్యాండిల్ పడాలా, మార్కెట్ సెంటిమెంట్ బుల్లిష్ వైపు ఉండాలా, 15 మినిట్స్ హై పైన మనం ఎంట్రీ తీసుకోవాలా, టార్గెట్ కొట్టాలా. తర్వాత అపోలో టైర్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఒక ట్రెండ్ లైన్ కానీ మనం డ్రా చేసుకుంటే మై డియర్ ఫ్రెండ్స్, రేపు కానీ మార్కెట్ సెంటిమెంట్ కానీ డౌన్ ట్రెండ్ వైపు ఉంటే మాత్రము ఇది మంచి ఆపర్చునిటీ చెప్పొచ్చు. రేపు కానీ మార్కెట్ బుల్లిష్ వైపులో ఉంటే ఇది కానీ బ్రేక్అవుట్ చేయాలి. ₹473 బ్రేక్అవుట్ చేస్తే ఇది ఫస్ట్ టార్గెట్ అనేటువంటి దాన్ని ఇక్కడ దాకా వస్తుంది. ఇదిగో టార్గెట్ ప్రైస్ చూసుకోండి. సో సెల్లింగ్ కూడా ఇది మంచి ఆపర్చునిటీ. ఇదిగో ఈ లెవెల్ కానీ క్రిందకి బ్రేక్అవుట్ కొట్టిందంటే ఈ టార్గెట్ కూడా మంచిగా ఈ టార్గెట్ని కొట్టు కూడా కిందకి వెళ్ళిపోద్ది. ఇది మీరు బాగా అబ్జర్వ్ చేసుకొని ట్రేడ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరు కూడా మర్చిపోవద్దు, సబ్స్క్రిప్షన్ చేసుకొని మర్చిపోవద్దు. ఈ 5 స్టాక్స్ను వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. నేను చెప్పిన స్టాక్స్ని కూడా మనకు అనుకున్న విధంగా ట్రేడ్ అయిన కనుక ప్రతి ఒక్కరు కూడా నన్ను సపోర్ట్ చేయండి. నాతో మాట్లాడాలనుకుంటే థంబ్నెయిల్స్లో ప్లస్ డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్స్ ఇచ్చాను. ఆ నెంబర్స్కి మీరు కాల్ చేయండి. చక్కగా మనం ట్రేడింగ్ గురించి మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ట్రేడింగ్ని కొద్దిగా అకౌంట్ హ్యాండ్లింగ్ అటువంటివి చేయాలని మీరు ఉద్దేశించి ఉంటే నా నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా అందరం కలిసి మాట్లాడుకుందాం. ఓకే నా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్. ఇంతవరకు మీరు సబ్స్క్రిప్షన్ నాకు ఇచ్చినారు చాలామంది. సో ఇంతవరకు చాలామంది సబ్స్క్రైబ్ చేశారు, లైక్ చేశారు. అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్.